సో హాయ్ హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఇఫ్ యూ న్యూ హియర్, ఐఎమ్ అభిషేక్ కోలా అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు thumbnail-లో చూసే ఉంటారు వీడియో టాపిక్ ఏంటనేది. సో మీరు కనుక ఒకవేళ కంటెంట్ క్రియేట్ స్టార్ట్ చేసినా లేదా చేద్దాం అనుకున్నా ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో మరెందుకు లేట్, ఇప్పుడే వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికంటే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గో ఇంటూ ద వీడియో. సో కమింగ్ టు అవర్ చాప్టర్ 1. ఒక బిగినర్ గా మీకే టూల్స్ యూజ్ అవుతాయి అండ్ నేను ఏ టూల్స్ యూజ్ చేస్తానో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు కనుక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సింది ఒక మంచి మైక్ మీద. ఎందుకంటే వీడియో కన్నా వాయిస్ క్లారిటీ బట్టే మన రీచ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మార్కెట్ లో మీకు చాలా మైక్స్ అవైలబుల్ గా ఉంటాయి, కానీ నేను యూజ్ చేసే మైక్ వెలోమాక్స్ నుంచి ఈ మైక్. ఇది మీకు 2K అరౌండ్ పడుతుంది అండ్ వాయిస్ క్లారిటీ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు వింటుంది కూడా ఈ మైక్ నుంచి. ఈ మైక్ అనేది నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి వాడుతున్నా, మన ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిన వాళ్ళకి చాలా బాగా తెలుసు. అండ్ మీరు కనుక అంత బడ్జెట్ పెట్టుకోలేము అనుకుంటే ఈ మైక్ చూడండి, ఇది ఒక 500 అరౌండ్ పడుతుంది, చాలా బాగుంటుంది, డీసెంట్ క్వాలిటీ. అండ్ మన కంటెంట్ క్రియేషన్ లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఒక ట్రైపాడ్. ట్రైపాడ్స్ నేనైతే 2 ట్రైపాడ్స్ వాడతా. ఇప్పుడు రికార్డ్ చేస్తుంది ఒక ట్రైపాడ్ అండ్ ఇలా రింగ్ లైట్ పెట్టడానికి ఇంకో ట్రైపాడ్ వాడతాను అనమాట. సో నేను ఈ 2 ట్రైపాడ్స్ అరౌండ్ 500 కొన్న. లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీరు కనుక కొత్తగా కంటెంట్ క్రియేట్ చేస్తుంటే మీరు కనుక ఫోన్ ని ఎక్కడైనా హోల్డ్ చేస్తే చాలు, ట్రైపాడ్ అంతగా అవసరం లేదనే నా ఒపీనియన్. అంటే ఫోన్ ఎక్కడైనా కదలకుండా స్టడీగా పెట్టేస్తే సరిపోతుంది, వీడియో క్వాలిటీ కూడా బాగానే వస్తుంది. అండ్ థర్డ్ థింగ్ మన కంటెంట్ క్రియేషన్ లో వచ్చేసి లైటింగ్. ఒకటి గుర్తు పెట్టుకోండి, ఎంత మంచి లైట్ ఉంటే అంత మంచి క్వాలిటీ వస్తుంది అనమాట వీడియో అనేది. సో అన్నిటికంటే మంచి లైట్ మనకు దొరికేది సన్ లైట్. సో నేనైతే మీకు ఈ రింగ్ లైట్స్ అనేది మాక్సిమం సజెస్ట్ చేయండి. మీరు మాక్సిమం సన్ లైట్ లో రికార్డ్ చేయడానికే ట్రై చేయండి, ఎందుకంటే దానికంటే మంచి లైట్ ఇంకేమీ లేదు బ్రో నాకు కూడా రింగ్ లైట్ కావాలి అంటే నేను యూజ్ చేసే రింగ్ లైట్ ప్లస్ ఇంకా మంచి బడ్జెట్ లో రింగ్ లైట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టా, అక్కడ వెళ్ళి చూడండి. రింగ్ లైట్ ఒకటే కాదు, ట్రైపాడ్ మైక్స్ కూడా పెట్టా, వెళ్ళి చూడండి. సో నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి కెమెరా. అందరూ మెయిన్ ఇక్కడే ఆగిపోతారు. బ్రో నాకు మంచి ఫోన్ లేదు, మంచి క్వాలిటీ రావట్లేదు, నేను ఎలాగ కంటెంట్ క్రియేట్ చేస్తాను అనుకుంటారు. కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, మీకు క్లారిటీతో అసలు పనే లేదు. నేను పర్సనల్ గా నా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఫోన్ కెమెరానే వాడతా, ఏ ఐఫోన్ ఏ కెమెరా కూడా వాడను. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ లో ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో వరకు మన నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్ లోనే నేను రికార్డ్ చేశాను. సో మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మాక్సిమం అన్ని ఫోన్స్ కి 1080p అండ్ 4K వరకు రికార్డింగ్ ఇస్తున్నారు. అది చాలు మనకి కంటెంట్ క్రియేట్ చేయడానికి. మనం ఏం సినిమాటిక్ వీడియోస్ తీయట్లేదు కదా. సో ఆ బేసిక్ కెమెరా అయితే మనకు సరిపోతుంది. అండ్ ప్రో టిప్ ఏంటంటే మీరు ఎప్పుడైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు 2x లో రికార్డ్ చేయండి, ఎందుకంటే క్లారిటీ బాగుంటుంది. ఇప్పుడు నేను రికార్డ్ చేస్తుంది కూడా 2x లోనే రికార్డ్ చేస్తున్నా. సో చూసారు కదా, ఇది మన బేసిక్ థింగ్స్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడానికి. సో నేను కంటెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి వాడానో చెప్తా వినండి. ఒక ట్రైపాడ్, ఒక రింగ్ లైట్, ఒక మైక్, అంతే. ఈ మూడిట్లోనే ఇప్పుడు వరకు కూడా నేను రికార్డ్ చేస్తున్నాను. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే మన ఫోన్ లో రికార్డ్ చేయడమే చాలా ఈజీ కంపేర్ టు కెమెరాస్. సో ఇవి నేను పర్సనల్ గా కంటెంట్ క్రియేషన్ కోసం యూజ్ చేసే టూల్స్. అండ్ స్క్రిప్ట్ కోసం నేను ఈ ల్యాప్టాప్ వాడతా, రాసుకుంటాను అన్నమాట నేనే. సో మీరు కనుక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఒక ట్రైపాడ్, ఒక మైక్ సరిపోతుంది, దీనికి మించి ఏమీ అవసరం లేదు. సో కమింగ్ టు అవర్ చాప్టర్ 2. నేను పర్సనల్ గా ఈ కంటెంట్ క్రియేషన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే నాకు చిన్నప్పటి నుంచి ఈ వీడియోలు తీయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో చిన్నప్పుడు షార్ట్ ఫిల్మ్స్ అని ఒక చిన్న Samsung J2 ఫోన్ పట్టుకుని తిరిగేవాళ్ళం అనమాట అప్పుడులో ఒక పిచ్చి పిచ్చి వీడియోలు తీసేవాడిని. అది టైం వచ్చినప్పుడు మీకు కూడా చూపిస్తా, చాలా నవ్వుకుంటారు మీరైతే. అండ్ నాకు ఈ ఫోటోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ అంటే కూడా ఇష్టం అనమాట. అండ్ దానికోసం నేను ఎడిటింగ్ కూడా నేర్చుకున్నా, అది కూడా నాకు ఇప్పుడు చాలా బాగా యూజ్ అయింది. నేను యాక్చువల్ గా ఎప్పటి నుంచో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, బట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయా. అంటే ఇలాగే మంచి కెమెరా లేదు, మంచి ట్రైపాడ్ లేదు, మంచి లైటింగ్ లేదని చాలా సార్లు ఆగిపోయా అనమాట. బట్ అలా కాదు, ఎలాగైనా స్టార్ట్ చేయాలని కింది సంవత్సరం సెప్టెంబర్ ఆర్ నవంబర్ ఐ థింక్ అప్పుడు నేను ఫస్ట్ వీడియో పెట్టాను అనమాట ఇన్స్టాగ్రామ్ లో. అది కూడా ఎడిటింగ్ కోసం పెట్టాను. సో అది ఎలా వెళ్ళిందంటే ఫస్ట్ వీడియో పెట్టా, ఓకే డీసెంట్ వ్యూస్. అండ్ సెకండ్ వీడియో పెట్టేసరికి ఒక్కసారిగా 70K వ్యూస్ అనమాట. అప్పుడులో హైయెస్ట్ వ్యూసే నాకు ఒక 10K అలాగా వచ్చింది. అది ఒక్కసారి 70K వ్యూస్ వచ్చేసరికి నాకు అదొక పుష్ లాగా అనిపించి అలాగా చేశాను అనమాట. అలా ఒక 10K 70K 100K 1 million అలా వెళ్ళింది. మీరు కనుక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత దాన్ని బాగా చేసుకోవచ్చు. లేదు అంతా బాగున్నాకే చేస్తానంటే మీరు అప్పటికి చేయలేకపోవచ్చు. సో నాకు చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు నువ్వు వీడియో ఎడిటింగ్ ఆపేసావని. సో బేసిక్గా ఏంటంటే ఐఎమ్ నాట్ అన్ ఎడిటర్. నేను మీకు బేసిక్గా ఒక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే మీరు కనుక అది మీకు యూజ్ అవుతుందనే నేనైతే 15 days సిరీస్ పెట్టుకున్నా. దానివల్ల మీరు బేసిక్ వీడియో ఎడిటింగ్ నేర్చుకొని వీడియోస్ చేసుకోవచ్చు అనే మాత్రం నేను అది పెట్టాను అనమాట. అండ్ నాకు ఆ ఎడిటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో నాకైతే ఈ వ్లాగ్స్ అండ్ ఇలా ఎడ్యుకేషనల్ వీడియోస్ చేయడం అంటేనే ఇష్టం. సో మీరు కనుక కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే అర్థమైంది కదా, ఒక మంచి ట్రైపాడ్, ఒక మంచి మైక్ అండ్ మీ మంచి స్క్రిప్ట్ అండ్ మీ హార్డ్ వర్క్,
అవి సరిపోతుంది. ఫస్ట్ స్టార్ట్ చేయండి, తర్వాత చూసుకుందాం. రిగ్రెట్ కన్నా ట్రై చేసాం అనుకోవడం బెస్ట్ కదా. సో చెప్పా కదా, మీకు కనుక ఈ ప్రోడక్ట్స్ లింక్స్ అన్ని కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో పెట్టాను, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మిగతా వీడియోలు కూడా చూడకపోతే వెళ్ళి చూసేయండి. సో దట్స్ ఫర్ టుడే. మీట్ యు ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్. డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. బాయ్.